ప్రభునామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాము. మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ఈ మధ్యవారపు కూడికకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇప్పుడు ఈ ఆరాధనను మనం ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవానికే వేలాది స్తుతి స్తోత్రం చెంచుకుంటున్నాం తండ్రి. నాయన ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి, నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. నాయన గడిచిన పునరుద్ధానం నుంచి తండ్రి నాయన నీ కాచి కాపాడి నేను నీ మందిరానికి మరి నేను ఈ సమయాన నిన్ను కలిసి నిన్ను స్తుతించే బాధ్యత మాకు దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెంచుకుంటున్నాం తండ్రి. నాయన మరి తండ్రి నాయన వచ్చిన బిడ్డని జ్ఞాపకం తీసుకోండి తండ్రి. నాయన ఇంకెవరైతే రావాలని ఆశ కలిగి ఉన్నారో వారిని కూడా నేను తీసుకురమ్మని నేను నీ సావాసాన్ని నేను కలుసుకునేట్లుగా చూడమని బ్రతిమలాడుచున్నాం తండ్రి. నాయన అయ్యా వచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుచున్నాం తండ్రి. నాయన అయ్యా చక్కగా నాయన ప్రారంభం నుంచి నాయన ముగింపు వరకు మీరే ఉండి మాతో నడిపించమని బ్రతిమలాడుచున్నాం తండ్రి. నాయన మరి నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని బ్రతిమలాడుచు యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్రదర్ మహేష్ వచ్చి పాట పాడుచుండగా మనం అందరము టప్పట్లు కొట్టి ఏకీభవిద్దాం. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగజేయువాడే, నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు.
ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు చక్కటి పాట పాడిన బ్రదర్కి వందనాలు. మరి మరొక గీతాన్ని ఆలపించుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ హేమ మౌనిక గారు వచ్చి పాట పాడుచుండగా మనం అందరము చప్పట్లు కొట్టి ఏకీభవిద్దాం. అందరికీ వందనాలు. మనందరికీ వచ్చినటువంటి పాత పాట ఆనందింతు నీలో దేవా అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి అందరం చప్పట్లు కొట్టాం.
అదృశ్య దేవ, అఖిల చరాలకు ఆధారుండా, అనయము నిన్ను నేను కొనియాడుచునే, ఆనందింతు ఆశ తీరా. నాదు జనములు నన్ను విడిచినను, నన్ను నీవు విడవకుండా నీ కనుదృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన. నాదు జనములు నన్ను విడిచినను, నన్ను నీవు విడవకుండా. నాదు జనములు నన్ను విడిచినను, నన్ను నీవు విడవకుండా. నీ కనుదృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన. నీ కనుదృష్టి నాపై నుంచి నాకు రక్షణ శృంగమైన. ఆనందింతు నీలో దేవా, అనుదినం నేను స్తుతించుచు. శ్రేష్టమగు నీ స్వాస్థ్యము కొరకు వేగమందు రానయున్న ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు, అంతం వరకు భద్రపరచు. శ్రేష్టమగు నీ స్వాస్థ్యము కొరకు వేగమందు రానయున్న. శ్రేష్టమగు నీ స్వాస్థ్యము కొరకు వేగమందు రానయున్న. ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు, అంతం వరకు భద్రపరచుము. ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు, అంతం వరకు భద్రపరచుము. ఆనందింతు నీలో దేవా, అనుదినం
చక్కటి పాట పాడిన సిస్టర్కి వందనాలు. మరి మనము ఇప్పుడు ఒక బైబిల్ రీడింగ్ చదువుకుందాం. బైబిల్ రీడింగ్ చదువుతుండగా అందరము ఏకీభవిద్దాం. అందరము ఉత్తర పద్ధతిగా చదువుకుందాం. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము రోమేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 26 వచనాల వరకు చదువుకుందాం. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నులెదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకమునకు దేవుని శిక్షకు పాత్రనొగినట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమైనదై నమ్ము వారందరినీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఉరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెను. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచడి నిమిత్తము తాను నీతిమంతుడను యేసు నందు విశ్వాసము గలవానిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాను. దేవుడి మాటలు దీవించును గాక. బైబిల్ రీడింగ్ చదివిన బ్రదర్కి వందనాలు. మరి ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మరి అందరము శ్రద్ధగా మరి వర్తమానాన్ని విందాం. మన మధ్యలో ఉన్న డాక్టర్ కె నరేష్ బాబు గారు వచ్చి చక్కటి వర్తమానాన్ని అందిస్తుండగా మనమందరము శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ మిడ్వీక్ ప్రేయర్కి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇప్పటివరకు కొన్ని పాటలు పాడి ప్రభుని ఘనపరిచాం. మనం పాడిన పాటల ద్వారా ప్రభు మహింపరచబడి ఉన్నాడని నమ్ముదాం. దేవుని యొక్క సన్నిధిలో గడపటం, వాక్యమును ధ్యానించటం ఇది మనకెంతైనా మంచిది. ప్రభువు మనతో మాట్లాడటం అనేది అది ఎంత భాగ్యత. సో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా ఆలకించాలి. ఎందుకంటారా, మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడు కదా. అదే మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా మనం శ్రద్ధగా ఆలకించాలి. ఈరోజు కొరకు మరి సిద్ధపరచబడిన దేవుని వాక్యంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 26 వచనాల వరకు కూడా చదవబడింది కదా. దానిలో నుంచి ఈరోజు కొంత వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనిలో ప్రాముఖ్యంగా 23వ వచనాన్ని మనకందరికీ తెలిసిన వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడ ఏ భేదమును లేదు అంటే దేవునికి భేదాలు ఉండవు, ఉండేదల్లా కొందరు మనుషులకే ఉన్నాయి. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటే దేవుని ఉద్దేశ్యం ఆయన మహిమను మనకివ్వాలని. కారణం ఆయన మహిమాన్వితుడు కదా. ఆయన మహిమను మనకివ్వాలని ఆరాటపడుతున్నప్పుడు అది మనం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే అందరూ పాపము చేసి అంటే పాపపు పనులు. ఆ పాపపు పనులు దేవుని మహిమ మనిషి దగ్గరికి రాకుండా చేస్తున్నాయి. సో ఏంటి ఆ పాపపు పనులు, ఏం చేసినవి అనేటి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
పుట్టుకతో ఉంది, వయసు మీద పడిన దగ్గర నుంచి కూడా అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఆ పాప పనులు దేవుని మహిమను రానికుండా చేస్తున్నాయి. అందులో వారు వీరనే భేదం లేదండి. సో ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే పాపపు పనులు. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ యాక్ట్స్ ఆఫ్ సిన్. యాక్ట్స్ ఆఫ్ సిన్, పాపపు పనులు. ఎటువంటి ఆ పనులు చేస్తుంటే ఎందుకని దేవుని మహిమను పొందలేకపోతున్నామనేది మనం చెక్ చేసుకోవాలి. చాలామంది అంటారు, అదేంటండి, నేను రక్షించబడ్డాను, బాప్తిసం పొందాను, నేను గొప్ప సంఘానికి సభ్యురాలను, కాబట్టి ఇంకా నాకు ఏం సంబంధం లేదని అనుకుంటున్నావేమో. ఒకసారి వాక్యపు వెలుగులో మనం చెక్ చేసుకోవాలి. ఏ భేదము లేదు. అందుకే ఈ రోమాపత్రిక రాసినటువంటి పౌలు దానికి తర్వాత అధ్యాయంలో 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు మన ఎడలో తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఎలా? ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎలాగట? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మరి తెలియదా? మనకి తెలుసు. మరి ఎందుకని ఇంకా ఆ పాప పనులు కంటిన్యూ అవుతున్నాయి? అన్యులు చేస్తున్నారు, రక్షింపబడిన వారు కూడా కొందరు తప్పులు చేస్తున్నారు. ఈ పాపపు పనులు ప్రియులారా ఎంత దారుణాలు తీసుకొస్తున్నాయో మనం వాక్యంలోంచి చూసుకుంటున్నాం. ఈ పనులు ఎటువంటి ప్రతిఫలాలను తీసుకొస్తున్నాయి. వాస్తవంగా ప్రభు నా మహిమను మీకు ఇస్తానంటున్నాడు, కానీ ఆ మహిమ రావటం లేదు కదా. ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఈరోజు కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పాపపు పనుల వలన కలిగిన ఆ ఫలాలు ఏంటవి? యాక్ట్స్ ఆఫ్ సిన్, పాపపు పనుల వలన కలిగినటువంటి ఆ ఫలాలు, ఆ ప్రయోజనాలు ఏం జరిగినవి అనేవి మనం తెలుసుకోవాలి. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 3 verse 16 నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. రోమాపత్రిక 3:16. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. నాశనము కష్టము మార్గాల్లో ఉన్నాయట. ఆలోచించండి, దేవుడు మనిషిని చేసినప్పుడు ఎంత సుఖ సౌఖ్యాలు ఉండేటువంటి ప్లేస్లో పెట్టాడు. ఎన్నటికీ చావకుండా ఉండేటట్లుగా కదా దేవుడు క్రియేట్ చేశాడు. కష్టం తెలీదు, నాశనము వాళ్ళకి తెలియదు, కానీ ఏమొచ్చేస్తున్నాయి? నాశనము కష్టమును వారి మార్గంలో. అంటే ఏమిటండి? నరకం అనేది ఖచ్చితంగా రెడీగా ఉంది మానవుడికి. పాపపు పనులు చేసేటువంటి వారికి నరకము ఖచ్చితంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఫస్ట్లీ ఫ్యాక్ట్ అంటే ఏమిటి? నరకాన్ని వాస్తవం చేసింది పాపపు పని. నరకాన్ని వాస్తవం చేసింది. నాశనము కష్టము. కొందరైతే ఎలా ఉంటారంటే, నేను ఏ పాపము చెయ్యట్లేదు, నాకేం సంబంధం లేదు. బైబిల్ చెప్తుంది వారి నాశనమే వారి అంతం. కష్టం ఉంది, ప్రభువులో కష్టపడటం వేరు, కానీ చేసిన తప్పులకి కష్టాలు పడటం వేరు. నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నవి. ఏంటంటే ఇది నరకాన్ని వాస్తవం చేసేస్తున్నాయి ఈ పనులన్నీ కూడా. కొందరు తెలివిగా చివరిలోనే నరకం తప్పించుకుంటాలే అని మాట్లాడతారు. ఆ శేష జీవితంలో చూద్దాంలే యేసుక్రీస్తు సంగతి అని మాట్లాడతారు కొందరు. వారి పాప పనులు కంటిన్యూ చేస్తూనే ఉంటారండి. మనిషి చేసిన తప్పిదాలు నరకాన్ని వాస్తవం చేసేసాయి. చూద్దామా? గాస్పెల్ లూక్ చాప్టర్ 16 verse 23. లోకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూసి తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనకు
నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఇది ఉపమాన రీతిగా చెప్పినా కూడా యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లుగా మనం భావించి దీని అర్థాన్ని తీసుకోవాలి. పాతాళము ఉన్నది అన్న మాట వాస్తవం, పరదేశు ఉన్నదన్న మాట కూడా వాస్తవం. ఈ పాపపు పనులు నరకాన్ని వాస్తవం చేసేసినాయి. ఎంత దారుణం! నాశనమే వారి అంతము. అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడట లాజరు, ధనవంతుడైతే ఎంత ఘోర నరక యాతన అనుభవిస్తున్నాడు. కానీ భూమి మీద జీవించిన జీవితం క్వైట్ ఆపోజిట్. లాజరు అనేటువంటి వ్యక్తి చాలా దరిద్రుడుగా జీవించాడు, ధనవంతుడు ఉన్నతంగా జీవించాడు. విచ్చలవిడితనం. ఈ పాపపు పనులు అనేవి చూశారు, ఇవి నరకాన్ని వాస్తవం చేసేసినాయి. మానుకోవాలి, విడిచిపెట్టాలి. నరకాన్ని వాస్తవం చేసినాయి, విడిచిపెట్టాలి. ఇంకా ఏం చేసిన ఈ పాపపు పనులు అనేటువంటి విషయాన్ని చూద్దాం. సెకండ్లీ, కమ్ టు అవర్ టెక్స్ట్, రోమన్స్ 3:14 చదువుతున్నాను. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. 3:14 రోమా. నోటి నుండి ఏమున్నాయంటండి? శపించటాలు. ఏమున్నాయి? ఇంకా పగ. మరి మునుపు దేవుని సృష్టిలో లేదు ఇది. ప్రారంభంలో శాపాలు లేవు, అంతా దీవెనలే. శత్రుత్వాలు లేవు, అంత చక్కని స్నేహాలే. ఇప్పుడు పగ, శపించటాలు కూడా వచ్చేసినాయి. అంటే మనిషి ఏం చేశాడు? నిర్దోషిగా లేడు. ఏమైపోయాడు? అపరాధి అయిపోయాడు. సో ఈ పాప పనులు ఏం చేసినాడు? రెండవదిగా మనిషిని అపరాధిని చేశాయి. సో సెకండ్లీ, ఆఫెన్స్ మనిషిని అపరాధిని చేసేసినాయండి. అపరాధి, నిరపరాధి ఎంత తేడా ఉందండి? మనిషిని అపరాధిని చేసేసాయి. అందుకని పూర్వకాలపు పాట, అపరాధిని యేసయ్య కృపచూపి బ్రోవుమయ్యా అంటారు. ఈ పాపపు పనులే మనిషిని అపరాధిని చేసే. ఒక్క పని చాలు, ఒక్క చుక్క చాలు విషయం ఎంత చక్కటిదానైనా పాడు చేస్తాయి. మనిషిని అపరాధిని చేసేసినాయండి. అబే ఇది కూడానా, ఈ చిన్నది కూడా చేయకూడదా అనేటువంటి మాటలు మాట్లాడతారు కొందరు. దేవుడు దేన్ని అడ్వాంటేజ్గా తీసుకోమని చెప్పలేదండి ఏ పాప పని కూడా. మనము నిరపరాధులుగా జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ పాప పనులు మనిషిని అపరాధినిగా మార్చేసినాయి. చూద్దాం, రోమన్స్ 5:14, రోమపత్రిక 5:14 చదువుదామా? అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబో వారికి గుర్తై ఉండను. చాలండి. ఎవరో ఆదాం చేస్తే నన్నంటారు ఏంటండి అంటారు కొందరు. నేటి ప్రజలు ఆదాము కన్నా ఎక్కువే చేస్తున్నారు. ఎవడో ఎక్కడో ఏదో చేస్తే నన్నంటారేంటి అంటారు. మీరు చక్కగా ఆలోచన చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి. గ్రహించండి. తినొద్దన్నా పండు తిన్నాడు, నేను కాదుగా అంటారు. ఈ రోజుల్లో మనుషులు ఏంటండి, చేయొద్దన్న పనే చేస్తూ ఉంటారు. అందుకే జాన్ బ్రౌన్ గురించి చెప్తూ ఉంటారు చాలామంది. జాన్ బ్రౌన్ గురించి చెప్తుంటారు. జాన్ అనేటువంటి యజమాని ఇంట్లో బ్రౌన్ అనేటువంటి ఆయన పనిచేస్తున్నట్లుగా, లేదా బ్రౌన్ అన్న ఇంట్లో జాన్ పనిచేస్తున్నట్లుగా చెప్తూ ఉంటారు కదా. ఇదిగో నేను దూర ప్రయాణం వెళ్తున్నాను, ఈరోజు ఇల్లు జాగ్రత్త, వంట మనిషి చేత అన్నీ కావలసినటువంటి వంట పదార్థాలన్నీ కూడా డైనింగ్ టేబుల్ని పెట్టించాను, చక్కగా భోంచే, నేను తినే ఫుడ్ అది, కానీ నువ్వు తిను, కానీ ఇల్లు జాగ్రత్తగా చూసుకో, నీ ఇష్టం వచ్చినట్లుగా, అవసరమైతే నేను పడుకున్న బెడ్ మీద పడుకో అంటాడు యజమాని. చక్కగా ఉండు, నేను వచ్చేంతవరకు జాగ్రత్తగా చూసుకో, నేను తినే ఫుడ్, నేను పడుకునే బెడ్ అంతా కూడా చూసుకో, జాగ్రత్తగా నువ్వు వాడుకో అని చెప్పి
కానీ ఆ టేబుల్ మీద చిన్న కప్పు ఉంది, ఆ కప్పు మీద మూత పెట్టాను, అది మాత్రం తీయొద్దు, నీ ఇష్టం ఏ పనులను చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు యజమాని. అన్నీ బాగున్నాయి, యజమాని వెళ్ళిపోయాడు. రకరకాల డిషెస్ ఉన్నాయి అక్కడ డైనింగ్ టేబుల్ మీద, మంచి బెడ్ ఎదురు చూస్తుంది నిద్రపోవడానికి. ఏది ముందు తిందామని ప్రతి డిష్ ప్లేట్ తీస్తున్నాడు, మూత తీస్తున్నాడు, చూస్తున్నాడు, అన్నీ కూడా వాసన పిలుస్తున్నాడు, హాహా అనుకుంటున్నాడు. ఏది ముందు తినాలా. కానీ ఇవన్నీ తినకుండా ముందు ఆ యజమాని చెప్పాడే, ఆ కప్పు మీద మూత తీయొద్దన్నాడు. ఏముందబ్బా దానిలో, మనకెందుకులే అనుకున్నాడు. కానీ మళ్ళా తీస్తున్నాడు. చూద్దాం, చూసి పెట్టేద్దాం, మనకెందుకులే, ఇవన్నీ తింట్లో ఇంత రుచికరమైనవి ఉన్నాయి, మనకెందుకులే, సరే చూసి పెట్టేద్దాం అనుకుని అలా మూత తీశాడు. ఆ కప్పు మీద మూత తీయగానే చిన్న ఎలుక పిల్ల, చిట్టెలుక అంటారు కదండి, చిన్న ఎలుక పిల్ల బర్రను బారిపోయింది దాంట్లోంచి. అమ్మ నాయనకి వీడి పని అయిపోయింది. దాన్ని పట్టుకోవాలి, దాంట్లో పెట్టాలి, మూత పెట్టాలి, లేకపోతే యజమాని వస్తే లెక్క అప్పగించాలి. ఎందుకు వచ్చిన గోల అని దాన్ని పట్టుకుంటా ప్రయత్నిస్తున్నాడు. అది దొరుకుద్దా? అది సోఫా కింద దూరుతున్నాడు, డైనింగ్ టేబుల్ కింద, మంచం అయితే మంచం కింద, మొత్తం తిప్పిచ్చేసి అలిసిపోయాడు, పడిపోయాడు. ఆ ఎలుక ఎక్కిరిస్తుంది, రా చూసుకో, అవసరం నన్ను పట్టుకో, నీకు దమ్ముంటే అన్నట్లుగా. మళ్ళీ పౌరుషం వచ్చింది, మళ్ళీ తిరుగుతున్నాడు దాన్ని పట్టుకుందామని. అలా తిరుగుతూ సోలిపోయి ఎక్కడ పడి నిద్రపోయాడు. ఈలో కారు హార్న్ మోగింది, పీపీప్ అని. యజమాని రానే వచ్చేసాడు, పిలుస్తున్నాడు, జాన్ వేర్ ఆర్ యూ? ఎక్కడే ఉన్నానని చాలా లో వాయిస్తో మాట్లాడుతున్నాడు. ఏం జాన్, ఒకవేంటి అలా అయిపోయి నిద్రపోలేదా? నా ఫుడ్ తినట్లేదు ఏంటి? ఎక్కడ డిష్లు అక్కడే ఉన్నాయి, కొంపదీసి నేను తీయొద్దన్న కప్పు మీద మూత తీసావా ఏంటి అన్నాడట. తీశానయ్యా అన్నాడట. అప్పుడు అంటున్నాడు, ఆదాము కాదు, వాడెవడో అన్నాడు కదా, నువ్వేరా నిజమైన ఆదాము అని చెప్పాడట. ఎంత చెప్పినా దాని మీదే కాన్సన్ట్రేషన్. ఆలోచించేయండి, మనిషిని ఈ పాపము అపరాధిని చేసేస్తుంది. విడిచిపెట్టాలి, పక్కన పెట్టడం కాదండి, విడిచిపెట్టేసేయాలి పాప పనులు, లేదంటే మనిషిని అపరాధిని చేసేస్తాయి. ఆదాము చేయడం ఏంటి, నేను భరించడం ఏంటి అంటూ ఉంటారు. ఆదాము కన్నా ఎక్కువే చేస్తున్నారు. ఆఫెన్స్. మూడవ సంగతి చూద్దాం. రోమాపత్రిక వచ్చేసేయండి, 3:25 చదువుతున్నాను. రోమన్స్ 3:25. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున అతడు తన నీతిని కనపరచాలని. ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? దేవుడు చెడిపోయినటువంటి మానవుడిని బాగు చేయాలి, ఆ పనిలో పడ్డాడు. ఇప్పటికి ఆయన ఆ పనే కదా ఆయన చేసింది. ఫస్ట్ జనరేషన్ చేశాడు, ఆయన సృష్టించాడు చెడిపోయిన మానవాళి. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? రీజనరేషన్. పాపపు పనుల వలన జరిగినటువంటి మూడవ పని ఏంటంటే దేవుణ్ణి ఒక పనివాడిగా చేసేసింది. పాపపు పనులు దేవుణ్ణి పనివాడిగా చేసేసాయి. రీజనరేషన్. ఒక పనోడు అంటే కొందరికి లెక్కలేదు కదా. చేస్తాడు, ఎవరి కోసం చేస్తాడు, ఎవరి కోసం క్షమిస్తాడు? నేను కొడుకునుగా, నేను కూతురునుగా, ఎందుకు క్షమించడు? మళ్ళీ చేసుకుంటాడులే. దేవుణ్ణి ఒక పనోడిగా చేసేసినాయండి ఈ పాప పనులు. పాపము చేసింది మనం, శిక్ష అనుభవించింది ఆయన. ఆలోచించండి, దేవుణ్ణి ఒక పనివాడిగా మార్చేసినట్లు అయిపోయింది ఈ పాప పనులు. ఇప్పుడు ఆలోచించండి. ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17వ వచనాన్ని. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 65:17. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకము రావు. ఇప్పుడు ఏంటి? ముందు దేవుడు ఆకాశాన్ని భూమిని సృజించాడు సృష్టి ఆరంభంలో.
మళ్ళీ చేయాల్సి వస్తున్న పరిస్థితి. పిల్లవాడిని స్నానం చేయించి మంచి బట్టలు వేసిన తర్వాత మరలా మురికి. పిల్లలు ఆలోచించండి, సృష్టి ప్రారంభములో ఏ పాపము లేదండి. మానవుడు సాతానుడు మాటలు వినుట వలన పాపములో పడిపోయాడు. ఆ పాపపు పనుల ప్రతిఫలం దేవుణ్ణి పనోడిగా చేసేసింది. అంతే కదా, రీజనరేషన్ మళ్ళీ కావాల్సి వచ్చింది. మంచిదే కదండి, రీజనరేషన్ మంచిదే కదండి, చక్కగా రిఫ్రెష్ అవుతూ ఉంటాం. ఎన్నిసార్లు సాఫ్ట్వేర్ రిఫ్రెష్ చేయటం వేరు, జనరేషన్ విషయంలో ఆలోచించు. ఎన్నిసార్లు నిన్ను కడగాలి, ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పాలి. ఆ పాప పనులు విడిచిపెట్టకుండా ప్రక్కన పెట్టి మళ్ళీ జుర్రుకుంటారు ఎందుకు? అవి నీకు క్షేమాన్ని ఏమాత్రము తీసుకుని రావు కదా, హాని చేసే తలంపులు అవన్నీ కూడాను. యాక్ట్స్ ఆఫ్ సిన్, పాపపు పనులు, అది ఒక పనైనా సరే పిల్లరా, మరలా దేవునికి మరలా పని పెట్టినట్టే అయిపోతుంది. ఒక పనోడిగా చూసినట్లు అయిపోతుంది దేవుణ్ణి. అది మంచిది కాదు, ఏమాత్రం మనకు క్షేమకరమైనవి కాదండి. ఒక పనివాడిగా చేసేసింది. పాప పనులు మాను, స్వస్తి చెప్పు. ఆ పాపాన్ని జుర్రుకుంటూ జీవిస్తే దెబ్బతింటావు, జాగ్రత్త. అది ఏదో నీ మనస్సాక్షికి తెలుసు. దేవుణ్ణి ఒక పనివాణ్ణిగా చేసేసింది. 4వ విషయం, రోమాపత్రిక 3:26 వచ్చేసేయండి. కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ రోమన్స్ 3:26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఏమి చేసెను? మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. అంటే ఈ పాపపు పనులున్నవే, ఇవి క్రీస్తుని శ్రమపడేవానిగా చేసినాయి. సో 4th బర్డెన్. క్రీస్తును శ్రమపడేవానిగా చేసినాయండి. కొంతమంది భలే తీపి మాటలు చెప్తారండి. నేను బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలి, మా అమ్మ నాన్నలను కష్టపెట్టకూడదు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, నేను కాళ్ళకు అద్దుకుంటాను, నేను తల మీద పెట్టుకుంటాను వాళ్ళ కాళ్ళు అంటారు. ₹1 సంపాదించేయడానికి ఆ కాలుతోనే అమ్మ నాన్నతో అంతా ఉంటాడు. అర్థమైందా పిల్లరా? క్రీస్తును శ్రమపడేవానిగా చేసిన ఈ పాప పనులు గుర్తుపెట్టుకోండి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. కొంతమంది అజ్ఞానులైతే ఎవరెక్కమన్నారు సిలువ? ఎందుకంటే ఇదంతా ఎవరు చేశారు? ఆయనే దేవుడైతే ఎందుకు చచ్చిపోతాడని మరికొందరు అజ్ఞానులు ఇలా మాట్లాడతారు. మానవుని పాపపు పనులు క్రీస్తును శ్రమపడేవానిగా చేసినాయి. ఎస్, చాలామంది అంటారు, దొరికితేరా దొంగ, దొరక్కపోతే దొరే. ఎన్నాళ్ళు ఆ దొర? క్రీస్తు మరి ఏ దొంగతనము ఏదీ లేదు, కానీ దొంగలను కూడా దేవుడు క్షమించాడు కదా, వారి కోసము కూడా శ్రమపడ్డాడు కదా. ఈ పాపపు పనులు క్రీస్తుని శ్రమపడేవానిగా, పాప భారాలు మోసేవాడుగా, బర్డెన్ అనేది తీసుకొచ్చినాయి. ఈ మాటలు గ్రహించండి. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్ 3rd chapter verse 18. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామా? దేవుడు చిత్తమలాగున్నట్లా కీడు చేసి శ్రమపడుట కంటే చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తీసుకురావడానికి అనీతిమంతులైన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు ఆయన. అది బహుఘోరమైనటువంటి శ్రమ. అనీతిమంతులైన మన కొరకు
మనల్ని దేవుని సన్నిధానానికి తీసుకుని రావటానికి కొరకు ఆయన శ్రమ పడ్డాడు. అంటే ఈ పాపపు పనులన్నీ కూడా క్రీస్తుని శ్రమ పడేవానిగా చేసేసినాయి. దానికి వచ్చిన ప్రతిఫలం, తప్పు చేసింది మనం, శిక్ష అనుభవించింది యేసుక్రీస్తు. విడిచిపెట్టు ఆ పాపాన్ని. నీ కొరకు యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు, ఒక్కసారి శ్రమ పడ్డాడు, మరలా సిలువెక్కాల్సిన పని లేదు. ఆయన రాబోయే తరాల వారందరి కొరకు కూడా ఆయన పాప ప్రక్షాళన చేసి వెళ్ళాడు. ఇలాంటి ఆయన ఎక్కడ ఉంటాడండి? ఆలోచించు. పాపపు పనుల వలన క్రీస్తు శ్రమ పడాల్సి వచ్చింది. లేకపోతే దేవుడుగానే ఉండేవాడు. మనిషిగా ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది? మనిషిగా ఎందుకు ఇబ్బందులు పాలై అనేక శ్రమలు అనుభవించాడు? మానవుని పాపపు పనులే కారణం. ఈ వాక్యాన్ని గ్రహిస్తున్నావా? అనీతిమంతులైనటువంటి మన కోసం పిల్లరా, కీడు చేసి ఆయన శ్రమ పడలేదండి, మనకు మేలు చేయడం కొరకు ఆయన శ్రమ పడ్డాడు. మనల్ని పాపము నుండి విడిపించుట కొరకు ఆయన శ్రమ పడ్డాడు. పాపపు పనులు క్రీస్తుని శ్రమ పడేవానిగా చేసేస్తున్నాయి. మన బర్డెన్ అతని భరించాడు. హీ ఈజ్ అవర్ బర్డెన్ బ్యారర్. ఆయన మన భారము భరించువాడు. మన కొరకు ఆ ట్రిబులేషన్స్, ఆ శ్రమలన్నింటినీ కూడా భరించాడు. ఎంత ప్రాసిక్యూషన్ అండి! క్రీస్తుని శ్రమ పెడుతున్నాయి. చేసే పాప పనులు క్రీస్తుని శ్రమ పెడుతున్నాయి. మానేసి, విడిచిపెట్టేసి. మరొక విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, రోమన్స్ 3:23. నేను చదువుతున్నాను. రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నేను ముందు చదివిపించాను దీన్ని. వారు వీరం లేదట. అంటే అందరూ కూడా సాతానుడికి దాసులైపోయారు, బానిసలైపోయారు. వాడు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతూ ఉన్నాడు. అంటే ఈ పాపపు పనులు ఏం చేసినాయో తెలుసా అండి? 5వదిగా సాతానుని నిరంకుశునిగా చేసేసినాయి. అంటే ఏమిటి నిరంకుశత్వం అంటే ఏంటో తెలుసా అండి? మానవత్వం లేకపోవుట. దాన్ని ఇంగ్లీష్లో ఒక మాట అంటున్నాను, ఇన్హ్యూమానిటీ. సాతానుని నిరంకుశునిగా చేసినాయి ఈ పాప పనులు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి. కొందరు పై కనబడుతున్నారు తప్పు చేసి, కొందరు కనబడట్లేదు. బాహ్య పాపాలు, రహస్య పాపాలు అంటారు కదా. సాతానుని నిరంకుశునిగా చేసేసినాయి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి ఇది! నువ్వు చెయ్యొద్దు అని చెప్తున్నవాడే చేసేస్తున్నాడు తప్పుడు పనులు. నువ్వు అలా ఎందుకుంటున్నావు, ఉండకూడదు కదా అని నీతులు చెప్తున్నారు కొందరు. పాటించుటలేదు. ఈ పాపపు పనుల వలన సాతానుడు నిరంకుశత్వంగా మారిపోయాడు. నిరంకుశం చేసేసినాయి. ఇప్పుడు ఆలోచించు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాడు. చూడండి, క్రీస్తు శిలువను అర్థం చేసుకోలేని వాళ్ళు, క్రీస్తు శ్రమను అర్థం చేసుకోకుండా ఆ పాప పనులే చేస్తున్న వాళ్ళు జీవితకాలం అంతా సాతానుడు ఒళ్ళోనే, సాతానుడు కౌగిల్లోనే పాలు తాగుతూ ఉంటారు. సాతానుడికి నిరంకుశాధికారంగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. అపవాది బంధకాల్లో ఉండిపోయాడు. మరణము భయము లేదిక వాళ్ళకి. ఇక్కడ బాగానే ఉంది, సాతాను ఒళ్ళో బాగానే ఉంది. పాపం అండి ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది. ఆ అట్రాక్షన్ నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు ఎప్పటికీ కూడా.
దాని విషయంలో నీకు చక్కని అవేర్నెస్ ఉండాలి. అట్రాక్షన్ అంతా కూడా నిజము కాదు, గుర్తుపెట్టుకో విషయాన్ని. ఆలోచించిపోయి దేవుని బిడ్డ, పాప పనులకు సాతాను నానాటికి నిరంకుశుండిగా చేసేస్తున్నాయి. విడిచిపెట్టాలి ఆ పనులన్నిటినీ. రోమా పత్రిక రాసేటప్పుడు పౌలు ఎంత హృదయ వేదన చెంది రాస్తుంటాడు. ఏ భేదము లేదు, అందరూ ఆల్రెడీ చాలామంది పాపం నుండి విడిపించబడ్డారు. ఇంకా కొందరు ఆ బంధకాల్లోనే, ఆ కౌగిల్లోనే ఉన్నారు. సాతానుడు కౌగిల్లోనే పాలు తాగుతూ ఉన్నారు. ఆ దాస్యంలోనే, ఆ బానిసత్వంలోనే మ్రగ్గిపోతూ అలాగే అదే బాగుందని జుర్రుకుంటున్నారు కొందరు. విడిచిపెట్టాలి, పాప పనులు విడిచిపెట్టాలి. సాతానుని నిరంకుశుండిగా చేసేటి మనం చూస్తున్నాం. వారి కౌగిల్లో ఉన్న, వారి బంధకాల్లో, వారి ఒళ్ళో ఉన్నారు చాలామంది. పైగా మేము చేసింది కరెక్టే, మీరు మాకు చెప్పవలసిన లేదు అని ఎదిరించడం. 6వది చివరిగా చూద్దాం. రోమాపత్రిక వచ్చేసేయండి, 3వ అధ్యాయము 19వ వచనం చదువుతాను. బుక్ ఆఫ్ రోమన్స్ 3:19 చదువుతున్నాను. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏమిటి? ఓకే, ధర్మశాస్త్రం కొట్టేయటానికి రాదు, నేను నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన నెరవేర్చడం, ఆయనలో నెరవేర్పు చెందింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును. ఈ పాపపు పని ఏం చేసిందో తెలుసండి? శిక్షను అనివార్యం చేసేసింది. ప్రారంభంలో శిక్ష లేదండి, దెర్ ఇస్ నో పనిష్మెంట్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ పాప పనులు శిక్షను అనివార్యం చేసేసాయి. దట్ ఫైనల్ డిమాండ్. ఇక తప్పనిసరి శిక్షింపబడాల్సిందే. అందుకే అంటారు కదా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? దుష్ట రక్షణ శిష్ట సంరక్షణ. ఏ దుష్టుడు వారి దుష్టత్వం చేత నశించుట నాకు ఇష్టం లేదన్నాడు ప్రభు. శిక్షింపబడుట కాదు, శిక్ష నుండి తప్పించుకునే మార్గముగా నేను సిలువెక్కుతున్నానన్నాడు. ఆ సిలువను విశ్వసిస్తే నీకు విజయము, విడుదల, విమోచన అన్నీ ఉంటాయి అని చెప్తున్నాడు. సిలువను విశ్వసించాలి. ఆ సిలువధారి యేసుక్రీస్తు మన కొరకే మరణించడం విశ్వసించాలి. అలా కానంత వరకు శిక్ష అనివార్యమే. ఈ పాపపు పని శిక్షను అనివార్యం చేసేసింది, డిమాండ్ చేసింది. ఇక తప్పదు. కొంతమంది పూర్తిగా కూరుకుపోయి ఉంటారు తెలుసారా? ఏమైతే అవనిరా, ఏదైతే కానీ అంతే, నేను దిగిపోయా, మీరు ఏమన్నా చేసుకోండి, ఈ చేసేదే. ఎంత మూర్ఖత్వం! చేసే తప్పుడు పని రాని వేలెత్తి చూపిస్తుంటే, అయ్యో నేను దిద్దుకుంటాను, ఈ పాపం నుంచి బయటకు వస్తాను అనకుండా నేను చేసేదే. శిక్ష అనివార్యం, తప్పదండి, దాన్ని ఎవరేం చేయలేరు. అయితే ఒకటి, ప్రభు ఇప్పటికీ క్షమించడానికి సిద్ధంగా మనసు కలిగి ఉన్నాడు. ఆయన క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నేను ముగించబోతున్నాను. ఇప్పుడు ఆలోచించండి. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, యాక్ట్స్ ఆఫ్ సిన్. చివరి మధ్యలో మీకు చెప్పాను, శిక్ష అనివార్యమైపోయింది. ప్రారంభం నుంచి మీకు చెప్పుకుంటూ వచ్చాను. చివరిలో ఏంటంటే శిక్ష తప్పదు. మాథ్యూ 25:46. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం చదువుదామా? వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. చూస్తున్నానండి, భక్తిహీనులు ఏంటంటండి, నిత్య శిక్ష తప్పది కది, దానికి వెళ్ళాల్సిందే. నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు, దాన్ని మార్చేది ఎవరు లేరు. అది ప్రభువే మనకు మాట్లాడుతున్నాడు. శిక్షను తప్పించుకోవాలని కోరుతున్నాను, ప్రభువునందు బ్రతిమలాడుతున్నాను. పాపపు పనులు విడిచిపెట్టాలి.
శిక్షను తప్పించుకోవాలి. శిక్ష నుండి తప్పించుకోమని చెప్పడం వేరు, శిక్షను తప్పించుకుంటామని చెప్పడం వేరు. దేవుడు నీ శిక్షను కొట్టివేయటానికి వచ్చాడు. అనివార్యమైనటువంటి శిక్షను తప్పించటానికి వచ్చాడు. అందుకే తన ప్రాణం ఇచ్చాడు యేసయ్య. పాప పనులు విడిచిపెట్టేసే, మూట కట్టి పక్కన పెట్టమని చెప్పట్లా, విడిచిపెట్టేసే, దానికి దూరంగా జరుగు. అప్పుడు శిక్ష డిమాండ్ ఉండదండి. అక్కడ దేవుడు దాన్ని కొట్టేసి గ్రేస్ ఇస్తున్నాడు. కృపాకాలము నేను ముగిస్తున్నాను. 6 సంగతులు మీకు తెలియచేస్తాను పిల్లలు. పాపపు పనుల వలన వచ్చిన ప్రతిఫలం ఏమిటి? మంచి జరిగిందా, చెడు జరుగుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్, నరకాన్ని వాస్తవం చేసిన ఈ పాప పనులు. సెకండ్లీ ఆఫెన్స్, మనిషిని అపరాధిని చేసేసిన ఈ పాప పనులు. థర్డ్లీ రీజనరేషన్, దేవుణ్ణి ఒక పనివాడిగా చేసేసినాయి. సృష్టి అంతా కూడా పాడైపోయింది. ఫోర్త్లీ బర్డెన్, క్రీస్తుని శ్రమపడేవానిగా చేసేసిన ఈ పాప పనులు. ఫిఫ్త్లీ ఇన్హ్యూమానిటీ, సాతానుని నిరంకుశుణ్ణిగా చేసేసినాయి. జాలి, దయ, కనికరాలు ఏమీ లేవిక. ఇన్హ్యూమానిటీ, మానవత్వమేనే లేదిక. సిక్స్త్లీ అండ్ ఫైనల్లీ డిమాండ్, శిక్షను అనివార్యం చేసింది పాప పనులు. తప్పనిసరిగా శిక్షించాల్సిందే అన్నట్లుగా. ఫ్యాక్ట్, ఆఫెన్స్, రీజనరేషన్, బర్డెన్, ఇన్హ్యూమానిటీ అండ్ డిమాండ్. ఫర్బిడ్ మీన్స్ నిషేధం. పాపపు పనులనేవి నిషేధింపబడినవి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. నిషేధింపబడిన వాటిని ఎందుకండి మనము పదే పదే చేయాలి? పైగా తెలివితేటలుగా నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి కదండి, దేని విషయం చెప్పాడు, దేని విషయం మాట్లాడుతుంటారు చాలామంది. పాపపు పనులు నిషేధం అంతే, ఫర్బిడ్. దేవుడు మన కొరకు, మనం అపరాధులమై ఉన్నప్పుడే మన కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. ముగింపులోకి వచ్చి చదివిస్తాను. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 2:4, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 4-5 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగులో, చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి పిల్లలు, ఆలోచించండి. ఆయన కరుణా సంపన్నుడు. మనం అపరాధాల చేత చచ్చినవనివైపోయి ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాకృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూడండి పిల్లరా, మహాప్రేమ అన్నాడు, క్రీస్తు కూడా బ్రతికించాడు, కృపచేత మీరు రక్షించారు. ఆయన కృప లేనిదే మనం ఎక్కడ, అసలు మన కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడుందండి? చాలామంది అంటారు కదా, ప్లాట్ఫామ్ గాళ్ళు అండి అంటారు. ఏ ప్లాట్ఫామ్ అది చెప్పరు. ఈ కృపాకాలంలో ఆయన కృప క్రింద మనం జీవిస్తున్నాం. ఆయన కృపను బట్టి ఆయుష్కాలం ఉంది మనకి. మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన బ్రతికించాడు. నీ పాత జీవితం విషయంలో నువ్వు చనిపోయావా? అప్పుడప్పుడు పాత జీవితం బ్రతుకుతుందేమో నీలో, ఆ మొలకలు వస్తున్నాయేమో నీలో. చూసావు కదా పాప పనుల వలన ఏమేం ప్రతిఫలాలు వచ్చినాయో. వద్దు, శిక్ష అనివార్యమైపోతుంది. యేసుక్రీస్తు ఆ శిక్షను తప్పించటానికి, ఆ శిక్ష నుండి మనల్ని విడిపించటానికి తన ప్రాణం ఇచ్చాడు, మనల్ని రక్షించాడు. ఇంకా కొందరు క్రీస్తు ప్రేమ తెలియక దూరంగా ఉన్నారు. సరిగా వారికి గ్రహించేటట్లు బోధించే వాళ్ళకి కొందరు దూరంగా ఉన్నారు. తప్పుగా వాక్యం విని తప్పుగా అర్థం చేసుకుని దేవుని ప్రేమను పొందలేని స్థితిలో ఉన్నారు. ప్రియులారా, పాప పనులు విడిచిపెట్టేసేయాలి. అవి నిషేధింపబడినవి, దేవునికి అయిష్టమైనవి. కారణం ఆయన పరిశుద్ధుడు. ఆ పనుల వలన ఎక్కడా కూడా లాభం దొరకలేదు, అంతా కూడా నష్టమే.
నరకాన్ని వాస్తవం చేసేస్తున్నాయి. మనిషి నిరపరాధంలో అక్కడ అపరాధి అయిపోయాడు మనిషి. దేవుడిని ఒక పనివాడిగా చేసేసేయటం, క్రీస్తుని శ్రమపడేవానిగా చేసేయటం, సాతాను నిరంకుశవాదిగా చేసేయటం, శిక్ష తప్పనిసరిగా వచ్చేసేయటం వద్దు. ప్రభు మన కోసం సిలువలో రక్తం చిందించాడు. చివరి రక్తధార వరకు మానవుని కొరకే కనిపెట్టుకుని అంగలార్చాడు ఆయన. ప్రభువా, నా పాపము కోసం నువ్వు శిక్షింపబడ్డావు. నేను నా పాత రోత జీవితాన్ని స్వస్తి చెప్తున్నాను. నీ ప్రేమ చేతనను బ్రతికిస్తున్నారు, నీ కృపచేతనను రక్షిస్తున్నారయ్యా. ప్రభువా, నన్ను పూర్తిగా పునీతుని చేయండి, నా హృదయం నిండి ఉండండి అన్నట్లయితే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఈ రోజుతో పాపపు పనులకు స్వస్తి చెప్పటమే. యాక్ట్స్ ఆఫ్ సిన్. నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావో నీకు తెలుసు. నీ స్పిరిచువల్ స్టేటస్ ఎలా ఉందో కూడా నీకు తెలుసు. పదే పదే దేవుని ద్వారా నువ్వు హెచ్చరికలు పొందుతున్నావు. బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ రైట్ టైం. ప్లీజ్ టేక్ ఏ రాడికల్ డెసిషన్. ప్రభువా, నా జీవితాన్ని నీ వాక్యపు వెలుగులో చెక్ చేసుకున్నాను. తండ్రి, అబ్బా, నాయన అని నిన్ను పిలవడానికి నాకు అవకాశం ఇచ్చావు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు నీతో మాట్లాడి ఉన్నట్లయితే నీ కుడి చేయి ఎత్తి దేవుని స్తుతించు. లార్డ్, ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్పీకింగ్స్. సిగ్గుపడవద్దు. ఆయన స్తుతించు నిమిత్తము దేవుని చెయ్యొద్దు. థ్యాంక్ యూ బ్రదర్స్ సిస్టర్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. సర్వోన్నతుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, మాకు చాలిన దేవుడవు. ప్రభువా, నీ కృపా కనికర హస్తాలు మాకు తోడుంచి నడిపించావు. అద్భుతములు చేసావు దేవా, స్తోత్రాలు. పాప ప్రక్షాళన గావించావు. శిలువ యజ్ఞం ద్వారా ఆ పాపపు బానిసత్వం నుంచి మమ్మల్ని తప్పించావు తండ్రి. అనివార్యమైనటువంటి శిక్షను తప్పించావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎందరైతే నీ వాక్యపు వెలుగులో ప్రశాంతమైన జీవితం జీవించాలని చేతులైతే స్తుతించారో వారి తీర్మానములు స్థిరపరిచి అటువంటి పరిశుద్ధ జీవితం కొనసాగించడానికి కృపనివ్వండి దేవా, స్తోత్రాలు. జరగవలసిన కార్యక్రమం యావత్తు నీ హస్తములకు అప్పగిస్తూ మీకేం మహిమ ఆరోపిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ అన్నారు. ప్రైజ్ ది లార్డ్. చక్కటి వర్తమానాన్ని అందించిన బ్రదర్కి వందనాలు. మరి కొన్ని సంఘ ప్రకటనలు విందాం. మరి ఈ బుధవారపు ఆరాధనను ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎంతో చక్కగా జరిగించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరికీ వందనాలు. మరి మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్న బ్రదర్ సతీష్ కుమార్ గారు వచ్చి ప్రార్థిస్తుండగా మనమందరము కలిసి తలలు వంచి ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, మహారక్షకుడా, నీ మహత్వంచి గణనామానికి స్తోత్రం చెల్లించున్నాం నాయన. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాచారు తండ్రి. ఇక ముందు కూడా యేసయ్య మీరు మమ్మల్ని కాచి కాపాడమని మిమ్మల్ని అడుగుతున్నాం నాయన. మీ యొక్క చిత్తం ప్రకారం తండ్రి, ఈ యొక్క బుధవారం రాత్రి ప్రార్థనా గుడికలో నిన్ను స్తుతించే బాధ్యత మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. నాయన, ముందుగా ప్రార్థన విధాన సహాయం అందించారు, పాటల సహాయం అందించారు నాయన. మేము పాడినటువంటి పాటల ద్వారా నీకు మహిమ చేతులు నిరీక్షించున్నాం తండ్రి. నాయన, అలాగే నాయన జరిగినటువంటి నాయన గ్రంథపఠన విధాన సహాయం అందించారు తండ్రి. నాయన, మాకు, మా జీవితాలకు, మా కుటుంబాలకు నాయన చక్కటి వాక్యము దైవజనం తప్పించడం నీకు వేలాది వందనాలు తండ్రి. పాపపు పని అనే అంశం ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. మొదటిగా నాయన నరకాన్ని వాస్తవం చేసింది, రెండవదిగా నాయన మనిషిని అపరాధిని చేసింది, మూడవదిగా నాయన దేవుని పనివానిగా చేసింది, నాలుగవదిగా నాయన క్రీస్తును శ్రమపడేవానిగా చేసింది,
ఐదవదిగా నాయన సాతానుని నిరంకుశునిగా చేసింది. ఆరవదిగా నాయన శిక్షను అనివార్యం చేసింది ఈ విధానాల మీద మాట్లాడారు తండ్రి. ప్రభా, దైవజనులు చెప్పిన వాక్యం నాయన మేము వినడమే కాకుండా అటులా జీవించిన సహాయం మాకు అందించుడు తండ్రి. ఈ యొక్క ప్రార్థనా కూడికి నాయన నా యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారందరికీ మెండుగా దీవెనలు ఆశీర్వాదాలు సమకూర్చుండి తండ్రి. వాక్యం బట్టి నడుచుకున్న సహాయం అందించండి నాయన. ఏసే లోకరక్షకుడు అని చెప్పి అందరూ తెలుసుకున్న సహాయం అందించుడు తండ్రి. నన్ను ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నట్టు ఈ కరోనాను ప్రభావ నిర్మూలించుకుని అడుగుతున్నాం తండ్రి. ఎవరెవరైతే నాయన ఈ కరోనా బారిన పడినారో నాయన వారందరికీ నాయన ఆదరణ సమకూర్చుకుని అడుగుతున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థతను అడుగుతున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబాలు చక్కటి ధైర్యం సమకూర్చుకుని అడుగుతున్నాం తండ్రి. అందరికీ అంతా మధ్య కాపాడి నడిపించుతండి ప్రభావ. ఈ కార్యక్రమం ఆది తుది వరకు మీరే మాకు తోడుగా నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున కోరి బతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనతోడు సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా ప్రభు వాక్యపు వెలుగులో నడుచుటకు తీర్మానించుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడు నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మంచిది. ప్రభునందుపులరా, మరలా ఆదివారపు ఆరాధన కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. విన్నాపు వాక్యపు తలంపులతో మనం జీవిద్దాం. ప్రతిరోజు కూడా డైలీ బ్రెత్ వాక్యాన్ని వినండి. అనేక మందికి తెలియని వారికి యూట్యూబ్ లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేయండి. ప్రభు కృప మీకు తోడేండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ ఆరాధన ముగించబడింది. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు, స్తోత్రము. అందరూ చెప్పకూడదాం. హృదయపూర్వకంగా దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. స్తోత్రం. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు, స్తోత్రము స్తోత్రము నే జీవించుదాకా ప్రభు. నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము
జీవించుగాక ప్రభు. స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు. పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, పిలచెడి వారికెల్లా దారిలోనున్నవాడా, మనసార పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా.